చాలామంది ప్రేమ అంటే ఏమనుకున్నానంటే నేను ట్రైన్స్‌లో బొంబాయిలో 4 సంవత్సరాలు తిరిగాను. ఏలూరు నుంచి బొంబాయి వరకు. తర్వాత బస్సులో చూస్తాం. బస్సుల్లో కూర్చోడానికి సీట్లే ఇలా నుంచి పైనే ఉంటది కదండీ! రాధా అని చెప్పి లవ్ సింబలేసి బాణం గట్టిగెత్తాడు. బాణం గుచ్చుకుపోద్ది. హృదయం పగిలిపోద్దనమాట. అక్కడ రాధా, కృష్ణ, రాధా అనగానే ఎక్కువతో వచ్చినట్టు కదండీ! ఇలాగ ఈ ప్రేమలు కనబడుతూ ఉంటాయి. ఎక్కడ? పైన. ఇంకా ఈ ఈ ప్రేమలు ఎక్కడ కనబడతాయంటే ఈ ఈ ట్రైన్‌లో బాగా కనబడవు. అక్కడక్కడ కొంచెం పైన కూర్చొని రాస్తారు గానీ, అంటే మేము అప్పుడప్పుడు మాకు పై బెర్త్ కూడా వస్తది కదా! అప్పర్ బెర్త్ వస్తది కదా! చూస్తూ ఉంటాం. గమనిస్తూ ఉంటాం కదా! కనబడుతుంటాయి. ఇక్కడంటే మాకు ఎక్కువగా బాత్రూమ్‌లు ఎక్కువ కనబడతా ఉంటాయి. అక్కడ ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక అక్కడ గీత్తా ఉంటారు పిల్లలు. అన్నీ. ఈ ప్రేమంతా కూడా అక్కడ కలుస్తా ఉండే అసల ప్రేమ అంటే ఏంటి అనేది అసలు మర్చిపోయారు. ప్రేమ అంటే ఏంటి అసలు దేవుడే ప్రేమై ఉన్నాడు. దేవుడే ప్రేమ స్వరూపి. ప్రేమించమని ఆయనే చెప్పాడు. ప్రేమించడానికి మనల్నే తయారు చేసుకున్నాడు. ఇవన్నీ మర్చిపోయి అసలు ప్రేమ కానిదేంటో ప్రేమేంటో పట్టుకోకుండా ప్రేమ దాన్ని పక్కకు పెట్టి ప్రేమేంటో పక్కన పెట్టి ప్రేమ కాని దాన్ని ప్రేమగా భావించి ప్రేమ పిశాచులుగా తయారైపోయి ఇప్పుడు ప్రేమోన్మాదిగా తయారయ్యారు. అసలు ఆ వర్డ్ రాంగ్ వాస్తవానికి తెలుగు భాష వచ్చుంటే. ప్రేమ అంటే ప్రేమోన్మాదము అని తెలుగులో పదం. కానీ ప్రేమ ప్లస్ ఉన్మాదం దానికి తెలుగు భాష. ప్రేమ ప్లస్ ఉన్మాదం ఈజ్ ఈక్వల్ టు ప్రేమోన్మాదము. ఈ ప్రేమోన్మాదము అనేటువంటి తెలుగు పదము అక్షరాలుగా తప్పు. ఎందుకంటే ప్రేమ, ఉన్మాదము 2 కలిసి ఉండవు. ఉంటాయండి? ప్రేమ ఉంటే ఉన్మాదం ఉంటదా? నాకు తెలియగడతాను. ఇప్పుడు